గాయ్స్ వెల్కమ్ టు అరే స్వైటీ. ఇవాళైతే మనం సరదాగా బోర్ కొడుతుందని 1v1 అయితే ఆడుతున్నాం. ఇది క్రాఫ్ట్ ల్యాండ్ కాబట్టి బోర్ కొడుతుంది, నాకు మొత్తం చికాకు పుట్టుతుందని, మీకు కూడా కొంచెం బాగుంటుందని 1v1 అయితే ఆడుతున్నాం. ఇది మీకు ఆల్రెడీ షార్ట్లో వచ్చి ఉంటుంది, ఇదైతే ఫుల్ వీడియో, మంచిగా ఎంజాయ్ చేయండి. గోపు ఉంటుంది, బండ్లు వేసుకుని ఆడుతున్నా. ఇదేం నాకు లేదు కానీ ఇందులో ఫ్రీగా ఇస్తాడని అది వేసేసుకున్నా. చూద్దాం ఎట్లా కడతారో చూడండి ఫ్రెండ్స్, చూద్దాం. ఇలా అసలుకే గణేష్ నిమజ్జనం చేస్తున్నాం మేము. ఇంకొంతసేపట్లో వీడియోస్ ఏం రావనుకోండి. ఇవాళ అయితే 2 వీడియోలు వచ్చినాయి, అది ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఒరిజినల్ బండిల్తో ఏదో వచ్చింది, లాస్ట్ చాలా రోజులు వచ్చి, కానీ ఏదో మామూలుగా అట్లా వీడియో పెడదామని పెట్టిన. మనోడు కూడా మంచిగా ఆడుతుండు, చూద్దాం. ఆగరా ఒక్క నిమిషం. గోప్ హాయ్ గాయ్స్, హాయ్ రా. ఎవడో మరీ అవతలోడు మంచిగా, చాలా మంచోడు అనుకుంటా. మనకు లైక్ కూడా కొట్టిండు, చాలా 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 మంచోడు అనుకుంటా. ఇప్పుడైతే మనం ఒకసారి తర్వాత డెజర్ట్ ఈగల్తో చేద్దాం. ఇప్పుడైతే ఇప్పుడే కాకుండా ఫస్ట్ అయితే మనం ఇప్పుడే కాదు, నేనేంది అంత పైకి లేపుతున్నా. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. సారీ, ఎప్పుడూ అయిపోయింది, కానీ ఇది నిమజ్జనం రోజు వస్తుంది లేండి గాయ్స్. సారీ మీకు అప్పుడు చెప్పలేకపోయినా కనీసం ఇప్పుడేం చెప్తున్నా. ఎంజాయ్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఈ వీడియో మీద 1v1 పార్ట్ 2 నాకు ఒక తెలుగు కమ్యూనిటీ ఆయన కామెంట్ చేసింది గాయస్, ఆడదామా 1v1 అని. ఎవరు ఫోన్ చేస్తున్నారు, కట్ చేసే 301. ఓహో అక్కనా, సర్లే తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడైతే ఫస్ట్ గేమ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ నేను చచ్చిపోతా, పెట్టి నేను చచ్చిపోతా. నాకు ఎందుకో నెట్ కూడా 30 ఉంది, ఎందుకు కదలేకపోతున్నా. చూడు స్టక్ అవుతుంది గాయస్. అదే తెలుసు, నేను చచ్చిపోతా, నాకు కనపడిపోతుంది, నా ఫ్యూచర్ కనపడిపోతుంది నాకు తెలుసు. సౌండ్ తగ్గించుకుందాం, ఫుల్ సౌండ్ తగ్గించుకుందాం. ఇప్పుడు దండ్రా రే, నీతో చేతికి ఆడుకుంటా. మంచోళ్ళే కానీ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి గాయస్, కాసేపట్లో వచ్చేసిన ఏమంటే మా ఫోన్ ఎందుకని ఫోన్ చేసి ఏంది అక్క 301 అక్కలే మాట్లాడి కిందకి రమ్మంటున్నారు వినాయకుడి దగ్గరికి. కానీ ఈ వీడియో తీసాక వస్తా అన్న. ఇప్పుడైతే వీడికి రప్ప అయిపోద్దాం. నేను రప్ప అవుతున్నా, వీడికి ఒక రౌండ్లు ఇద్దాంలే పాపం. నేను జస్ట్ అంటే కొట్టడానికి ట్రై చేస్తా, కానీ పైకి లేప. అంటే ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేయ పైకి. చూద్దాం, వాడు గెలుస్తాడు, నేను గెలుస్తాను. ఎట్లయినా గెలవాలి ఇది. అయినా పాపం ఇద్దాంలే, మంచోడుగా డ్రాగ్ చేయ. నేను ఏదో ట్రై చేస్తా అంతే, కానీ డ్రాగ్ చేయ వాడి కోసం. ఎందుకు వాడు లాంగ్ పోతాడు, నాకు తెలిసి పాపం వాడికి షార్ట్ రాదనుకుంటా. 2 రౌండ్లు పోయినాయిగా పాపం, వాడు షార్ట్లోనే మంచోడు పాపం. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మీకు ఎప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే పంపిస్తూ ఉంటా. మీరు మంచిగా చూసి నాకు సపోర్ట్ చేసి ఇస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయి కూడా. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలుకే మనం ఇంకా 18 సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాం. అంటే కొత్త ఛానల్ అనుకో, కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్టింగ్. మా తెలుగు కమ్యూనిటీలో కొంచెం మంచిగా 1K చేయండి ఫ్రెండ్స్, చాలు. 1K సబ్స్క్రైబర్స్ వస్తే ఇక నేను మంచి వీడియోలు పెట్టవచ్చు, కంటెంట్. ఊరే గ్లోబల్ వేసిన కదా ఆల్రెడీ. అట్లా కొట్టిండు పో. సర్లే ఏం కాదులే, మనం పాపం మనం కొట్టకుండా వదిలేస్తుంటే ఏం కాదులేరా, వాడు గేమ్ ప్లే నేర్చుకుంటాడుగా అని నా అభిప్రాయం. చూడు, నేను డ్రాగ్ చేయట్లే, చూసారా. కొంచెం పాతది పెట్టుకుందాం. కొడదామా వద్దా?
డ్రాగ్ చేద్దామా వద్దా, డ్రాగ్ చేద్దామా వద్దా అర్థం కావట్లే. ఇక రారా, ఇప్పటి నుంచి చేసుడే, ఇక ఇంకా ఆగేదేలే. ఇక మనం ఎందుకు చూపిద్దాం, ఇక పాన్రా. ఏమోలే పాపం, పాపం కాదనుకోండి, ఏదో కామెడీ చేస్తున్నా. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారుగా. నేను ఈ నెక్స్ట్ సండే అంటే ఇప్పుడు ఈ సండే కాక నెక్స్ట్ సండే సబ్స్క్రైబర్స్తో ఆడదాం అనుకుంటున్నా ఒక్కలతో. అప్పుడు నేను నా యూఐడి పోస్టులలో పెడతా. ఎవరైతే నాకు రిక్వెస్ట్ పంపిస్తారో ఆ యూఐడి పంపవద్దులే, అందరు పంపిస్తూనే ఉంటారు. కానీ నేను చెప్తా నేను ఇన్స్టాగ్రామ్లో అయినా మన పోస్టులలో అయినా సెండ్ చేస్తా. నేను చెప్తా అప్పుడు నాతో ఆడండి సండే రోజు. ఇప్పుడు నా సండే రోజు నాతో ఆడండి సరేనా. ఇప్పుడు కుదరదు, ఇప్పుడు అసలుకే ఇవాళ చాలా వీడియోస్ వస్తాయి. గణేశుడి గురించి వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి. నేనైతే అనుకుంటున్నా, పక్కా అయితే కాదు, అనుకుంటున్నా. మీరైతే ఇక నాకు సపోర్ట్ ఇవ్వండి చాలు. ఇక మీరు ఇప్పుడు గేమ్ ప్లే చూస్తారా, కాసేపు పాటేసుకోండి. చూసారుగా, ఇక ఇంకో పాట వేసుకుందామా లేకపోతే కంటిన్యూ చేద్దామా? ఆగండి, ఇంకొంతసేపు అయ్యాక ఇంకో పాట వేసుకుందాం, అది ఇంకా వైలెంట్గా ఉంటుంది. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేస్తారుగా. పాట మళ్ళీ ఇంకోసారి పెడదామా, వైలెంట్గా ఉంటుంది. మనోడు అసలు దగ్గరకు కూడా రావట్లేదు, ఇందాక నుంచి లాంగ్ రేంజ్ నాకు చికాకు పుడుతుంది అసలు. లాంగ్ రేంజ్ అదే షార్ట్ రేంజ్కి వచ్చినప్పుడేమో నా చేతులు వణుకుతున్నాయి ఎందుకో. ఒక్కడు దొరకడు, ఉండరా బాబు, మళ్ళీ లాంగ్ పోతాడు. రారా, కొంచెం దగ్గరికి రారా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా రే. ఎంతసేపు రిక్వెస్ట్, ప్లీజ్ లేవేం లేపండి రా, చూసుకుందాం దారా, చంపేవు చూసుకుందాం రారా అని జోక్ కన్నా పక్కా చంపుతాడు నన్ను. ఇప్పుడు చెప్పలే, నేను ఓపెనింగ్ రావద్దు అసలు వీటి దగ్గరికి. ఓపెనింగ్ వస్తే వెంటనే కొట్టడం, మొహం చూపించడం, అంతేనా? ఇప్పుడు ఉంటుందా? నేనేంది అసలు ఇంతగానో జాయిస్టిక్ కింద పట్టుకుంటాను నేను అసలు. మీకుంటారా?
నీకుంటదే అదే అని పాట వేసుకో. ఇప్పుడు మళ్ళీ పాడే ఎన్నిసార్లు వేసుకుంటారా అనుకుంటారా మీరు? సరే ఆగండి. ఇంకో వేరే టైం వచ్చినప్పుడు నేనే వేపిస్తా పాట, ఇంకో పాట. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. అది సీన్కి తగ్గట్టు ఆ పాట వస్తుంది. మీరే చూద్దురులే, ఆగండి. ఫస్ట్ అయితే వీడిని ఈజీగా చంపేయచ్చు. ఒర్రే, షార్ట్ రేంజ్లో ఎట్టేసిండు అసలు నన్ను. నేను అసలు ఏంది అసలు, వీడు మస్తు ఆడుతుండు. అయితే ఆగు, వాడు ఎంత మంచిగా ఆడినా ఈ మ్యాచ్ మనదే. బోయా కొట్టేది కూడా మనమే. విక్టరీ అంటారా బాబా అని పాట నాకు లేస్తే ఇక ఆ పాట వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే మనం ఇవి నెట్టనే చంపాలి అసలు. వీడు ఆగ్రా మస్తాన్. వీడి పేరు మస్తాన్ అని పెడదామా? జోక్గా ఉంటుంది. మీరు ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తే ఒక ప్లేయర్తో నేను ఆడతా. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పేసిన, ఆయన ఎవరో మీరు కామెంట్ చేయండి. మళ్ళీ నేను చెప్పను, ఆల్రెడీ చెప్పేసిన. ఆయన కాక ఇంకోళ్ళతో కూడా ఆడతా. ఆ పేరు ఇప్పుడు నేను రివీల్ ఆ వీడియో పెట్టినప్పుడు పెడతా. మీరు కొంచెం ఫాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో వచ్చేస్తుంది. ఇక మళ్ళీ పాట వేసుకోవాలా వద్దా? ఇప్పుడే వద్దు. పాట ఊకే అయితే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. యాజ్ ఏ అంటే అప్పుడు నేను కూడా పెద్ద యూట్యూబ్ ఛానల్ చూసేవాడిని. ఇక నాకు తెలుసుగా ఇదంతా. సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడే పాట వేయద్దు. ఇప్పుడే కాదు చెప్తారు. టైం వస్తుంది. టైం రాకుండా ఎందుకు ఉంటుంది చెప్పు? టైము ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఇప్పుడు నాకైనా కాదండి, మీరైతే నెవర్ గివ్ అప్. ఎప్పుడైనా ఎవరికైనా నెవర్ గివ్ అప్ అయితే అసలు ఇవ్వకండి. ఎందుకంటే గివ్ అప్ ఇస్తే అంతే. మీరేం చేయలేరు గివ్ అప్ ఇస్తే. ఇప్పుడు పాట వేసుకుందామా? వద్దు. ఇప్పుడే పాట అనుకో, ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है, చూద్దాం. అరే రారా ప్లీజ్ రా, బయటికి రారా, మ్యాచ్ కొట్టేస్తారు. అరే ఎంతసేపు తీసుకుంటావురా? నాకు ఇసుకొస్తుంది ఫ్రెండ్స్. ఇది అసలుకే వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది. ఇసుకొస్తుంది నాకు. ఈ రౌండే ఎక్కువ సేపు ఉందనుకోండి ఇప్పటి వరకు. వీడేమో ఇంకా బయటికి రాకుండా ఆడే మెసులుతాడు. పెద్ద లాంగ్ రేంజ్ పట్టుకొని ఆడే మెసులుతో. నేను ఇట్ట ఓపెన్గా రావట్లే. వాడు రావడానికి ఏమైంది? వాడికి ఏమన్నా అవుతుందా? రావచ్చుగా బయటికి. నేను ఇట్టున్నాం అనుకున్నారా? మీరు కూడా ఒకసారి వీడియో ఎరికెళ్ళి చూడండి ఫ్రెండ్స్. సడన్గా ఇటు వచ్చిండేమో అనుకున్నా నేను అసలు జాస్టిక్ పట్టుకొని నడుస్తున్నా వేస్ట్. కానీ నెక్స్ట్ వీడియో గురించి ఇట్టు ఉండదులే ఫ్రెండ్స్. సారీ. జాస్టిక్ పట్టుకొని నడిస్తే బాటుగాళ్ళు నేను. సో ఈ రౌండ్ బాటుగాళ్ళు లెక్క ఆడదాం. సో బాటుగాళ్ళు లెక్క ఆడితే ప్రో ప్లేయర్స్ లెక్క నెక్స్ట్ రౌండ్లో ఆడదాం. ఇప్పుడైతే జాస్టిక్స్ పట్టుకొనే ఆడదాం. కుదరదు. ఆగండి, ఒకటి ట్రై చేద్దాం. చెప్తా, ఒక్క నిమిషం. ఇక్కడ కూర్చొని వాడికి మనం కనపడం. ఇప్పుడు బయటకు వచ్చింది. ఆగండి. అబ్బా వాడు కనపడుతున్నాం. ఆగండి, వద్దులే, ఎందుకు టైం వేస్ట్. వావ్ నైస్. ఈసారి మ్యాచ్ గెలిచే తీరుతాం. గెలవకపోతే నా పేరు మార్చుకుంటా. ఏం చేద్దాం, ఎట్లయినా గెలవాల్సిందే. ఇప్పుడే మేము వేలంపాట వేసినాం ఫ్రెండ్స్. లడ్డు మాదే, లడ్డు గెలుచుకున్నాం. ఈ సంతోషంలో ఎట్టని ఈ మ్యాచ్ గెలవాల్సిందే. నేను పక్కన వేలంపాట జరుగుతుండే, నేనేమో ఇక్కడ గేమ్ ఆడుతున్నా మీకోసం. అయినా గెలిచినాం కాబట్టి ఆనందంలో ఒక కిల్లు నన్ను పండబెట్టిందిగా. ఇప్పుడు పాట వేసుకునే టైము.
తమ్ముడు పాటేసుకో అమ్మా. బదులుగా కొడుకుని పంపించిందమ్మా. గాయస్ ఇదే సాంగ్ చాలా సార్లు వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. బదులుగా కొడుకుని పంపించిందమ్మా. బదులుగా కొడుకుని పంపించిందమ్మా. గైస్ ఈ వీడియోలో ఎన్నిసార్లు ఇది కాటేరమ్మ రాలే కానీ అతను కొడుకును పంపించింది అనేది ఎన్నిసార్లు వచ్చిందో కామెంట్ చేయండి. చీటింగ్ చేయొద్దు, వెనకాలకి వెళ్ళి చూడొద్దు, ఎందుకంటే మీ బ్రెయిన్ టెస్ట్ లాంటిది ఇది. ఎన్నిసార్లు వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి నాతో ఆడే ఆపర్చునిటీ ఇస్తా. వాళ్ళు యూఐడి అను ఎన్నిసార్లు చేసిందో మీరు పంపిస్తే అప్పుడు ఈ వీడియో మొత్తంలో కాటేరమ్మ కాదు అతను కొడుకుని పంపించింది అనే వర్డ్ ఈ వీడియో మొత్తంలో ఎన్నిసార్లు వచ్చిందో పంపిస్తే వాళ్ళకి నాతో ఆడే ఛాన్స్ ఉంటుంది. యూఐడి కూడా పంపియండి మీరు కామెంట్స్లో. అంతవరకు బై బై, సీ యూ.